ప్రైజ్ ద లార్డ్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. ఈరోజు ఈ వీడియో ద్వారా కేరళలోని కొచ్చి అనే ప్రాంతంలో ఉన్న ఒక అద్భుతమైన మందిరాన్ని మీకు చూపించడానికి ఇష్టపడుతున్నాను. ఏమిటి ఈ మందిరం యొక్క ప్రాముఖ్యత అని మనం గమనించినట్లయితే, క్రైస్తవులమైన మనందరికీ తెలిసిన విషయమే, భారతదేశానికి మొట్టమొదట సువార్తని మోసుకొని వచ్చినది మరెవరో కాదు, యేసు ప్రభువు వారి శిష్యులలో ఒక్కరైన అపోస్తులుడైన తోమా గారు అని. ఈ కేరళ ప్రాంతంలో తోమా గారు మొట్టమొదట అడుగుపెట్టిన ప్రదేశం ఇదేగా చరిత్రకారులు వర్ణిస్తూ ఉన్నారు. అంత మాత్రమే కాదు, ఈ కేరళ ప్రాంతంలో ఆయన చేత నిర్మించబడింది దాదాపు 7 మందిరాలు అయితే వాటిలో ఒకటి ఈ మందిరం. ఇక్కడ మనం చూస్తున్న శిలాస్తూపాలను మనం గమనించినట్లయితే, తోమా గారి ద్వారా దేవుడు అనేకమైన అద్భుత కార్యములు జరిపించారు. అందులో మరణించిన వారు లేపబడితే కొన్ని క్రూర మృగాలు కూడా ఆయన మాటకి లోబడి విధేయత చూపించడం, ఆయన ద్వారా జరిగిన అద్భుతాలలో కొన్నిటిని ఇలా శిలాస్తూపాలలో ఎంట్రన్స్గా పెట్టి ఉన్నారు. करता हूँ मैं तुझसे ये प्रार्थना, हो तेरी स्तुति और आराधना। करता हूँ मैं तुझसे ये प्रार्थना, महिमा से तेरी तू इस जगह को भर, जो भी तू चाहे बचाता है। करुणा से तेरी नया दिन दिखाता है, ढाल बनकर मेरी मुझे बचाता है। जब मैं पुकारूं तू दौड़ आता है, जब मैं गिरूं मुझे उठाता है। ఇక్కడ మనం చూస్తున్న ఈ సిలువని స్వయంగా తోమా గారే తన చేతులతో చెక్కితే, క్రమేణా దాన్ని ఈ విధంగా మలచి అక్కడ మందిరంలో ఉంచడం జరిగింది. तुझसा कोई नहीं, तुझको छोड़
ఇక్కడ మనం కొన్ని బైబిల్స్ని మనం చూస్తున్నాం. ఇది చేతి వ్రాతతో రాశారు బైబిల్ మొత్తం కూడా మలయాళంలో. ఇక్కడ 3 ప్రాముఖ్యమైన స్థలాలు ఉన్నాయి. ఒకటి, తోమాగారు ఇక్కడే అడుగు పెడితే కాలక్రమేణా ఆ యొక్క నీరు తరిగిపోయినట్లుగా ఇక్కడ ఉన్న ప్రాంత ప్రజలు చెప్తూ ఉన్నారు. ఒకటి, ఆయన అడుగుపెట్టిన షిప్లో అడుగుపెట్టిన ప్రదేశము. రెండోది, తోమాగారి చేత నిర్మించబడిన మందిరము. మూడోది, ఆయన బాప్తీసాలు ఇచ్చిన ప్రదేశం కూడా ఇక్కడే మనం చూడగలుగుతాం. ఈ యొక్క అద్భుతమైన సాక్ష్యాన్ని చాలామంది క్రైస్తవులు వినే ఉంటారు. తోమాగారు ఆ ప్రాంతానికి వచ్చి అక్కడ సువార్త ప్రకటించడానికి, దేవుణ్ణి పరిచయం చేయడానికి ప్రయత్నిస్తున్న సమయంలో అక్కడున్న కొంతమంది ప్రజలు ఉదయకాల సూర్య నమస్కారం చేసి వారి నీటిని తీసి పైకి విసరగా ఆయన ఈ ఆచారాలన్నీ వ్యర్థమని, మీ దేవుడు నిజమైన దేవుడైతే గనక మీరు విసిరిన ఆ నీరు ఆకాశంలోనే ఉండిపోయేటట్లు చేయగలిగితే వారే నిజమైన దేవుడని వారితో సవాలు విసరగా వారు అది ప్రయత్నాలు చేసి విఫలం చెందితే తోమాగారు నీటిని తీసి పైకి విసరగా ఈ తోమాగారి చేతిలోని నీరు ఆకాశంలోనే నిలిచిపోయి మిలమిలా మెరిచినట్లుగా ఈ ప్రాంత ప్రజలు చెప్తూ ఉన్నారు. ఆ అద్భుతాన్ని చూసిన అనేక మంది ఆ రోజే యేసు ప్రభువారిని అంగీకరించి బాప్తీసాలు తీసుకున్నట్లుగా మనం గమనించగలుగుతున్నాం. మూడవ స్థలము, తోమాగారి రూపాన్ని కొంచెం ఇక్కడ చెక్కి మనకు అర్థమయ్యే రీతిలో ఉంచారు. అంత మాత్రమే కాదు, ఒక షిప్ రూపంలో కూడా ఆయన ఎక్కడైతే మొట్టమొదటిసారి షిప్ ద్వారా భారతదేశంలో అడుగు పెట్టారో దాన్ని, ఆ ప్రదేశాన్ని కూడా ఇక్కడ మనం చూడగలుగుతున్నాం. तुझको छोड़ कोई प्रभु है ही नहीं, घुटने